కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాల పాలనకు సంబంధించి కూడా ఒక సభా కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ 2 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎలాంటి పథకాలు అమలు చేశారనే దాని మీద కూడా ఒక పల్నాడు జిల్లా పోలీస్ పెరల్ గ్రౌండ్లో అయితే ఒక సభ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ సభకి జిల్లా ఎమ్మెల్యేలతో పాటుగా ముఖ్య అతిథిగా గొట్టిపాటి రవికుమార్ కూడా రానున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ సభ అయితే ప్రారంభం కానున్నది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి 2 ఏళ్ల పాలనలకు సంబంధించి ఎలాంటి పథకాలు అమలు చేశారు, ఇంకా ప్రజలకు ఎలాంటి పథకాలు ఇవ్వాల్సిన ఉన్న దాని మీద కూడా ప్రజలతో మమేకమై మాట్లాడే ప్రయత్నం అయితే ఇవాళ కూటమి నాయకులు అయితే చేయనున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా ఈ సభలో అయితే ఒక అట్రాక్షన్గా అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి కూడా కొన్ని స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రతి పథకానికి ఒక స్టాల్ ఏర్పాటు చేస్తే ఆ పథకానికి సంబంధించిన అధికారిని కూడా అక్కడ ఆ స్టాల్లో కూర్చోబెట్టడం, అలా ఎన్ని పథకాలు అయితే ఇచ్చారో అన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి అంతమంది అధికారులను అయితే ఆ స్టాల్స్లో కూర్చోబెట్టడం అయితే జరిగింది. మరి కొద్దిసేపట్లో ఈ సభ అయితే ప్రారంభం కానున్నది. ఈ సభకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే జిల్లాలో ఫస్ట్ సభ అవడంతో భారీ ఎత్తున ప్రజలు కూడా రానున్నట్టు మనకున్న సమాచారం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి పథకం కూడా అమలు చేస్తున్నామని చెప్పి అమలు చేసిన పథకం జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే స్థానిక ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే పథకాలు అమలు చేశారో ఆ పథకాలు జనాలకి ఎంత మేరకు చేరుతున్నాయో, ఆ పథకాలకు సంబంధించి ఎంతమందికి చేరలేదు అనే దాని మీద కూడా పూర్తిగా ఒక ప్రజల వద్ద నుంచి ఒక నివేదిక అయితే తీసుకునే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఈ పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం కూడా పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన నసరాపేటలో పోలీస్ పెరల గ్రౌండ్లో అయితే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయిపోయి స్టేజీ వచ్చిన ప్రజలకు మంచినీళ్ళు భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ సభకు అయితే భారీ ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉందని కూడా స్థానిక నేతలు కూడా చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే అధికారం వచ్చిన కాడి నుంచి కూడా తమ ఇచ్చే పథకాలను కూడా ప్రజలకు అందట్లేదని కూడా ప్రజల నుంచి ఇవాళ అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు కూడా ఇప్పటికే నెరవేర్చామని చెప్పేసి కూటమి నాయకులు అయితే చెబుతున్నారు. ఈ పథకాలకు సంబంధించి కూడా 2 ఏళ్ళ సక్సెస్ఫుల్ కార్యక్రమం లాగా ఈరోజు ఈ సభ అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. 2 ఏళ్ళ అధికారం వచ్చిన కాడి నుంచి కూడా ఎలాంటి పథకాలు అమలు చేసాం, ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నామనే దాని మీద కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలు ఈ సభకు అయితే హాజరు కానున్నారు. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఈ సభలో ముఖ్య అతిథులుగా ఉన్నారు. దాంతోపాటుగా ఈ సభ మొత్తానికి కూడా పల్నాడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ కూడా మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సభకు సంబంధించి కూడా కొన్ని నృత్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చిన్నపిల్లల నృత్య కార్యక్రమాలతో పాటు కూడా ఒక పాటలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాంతోపాటుగా ఈ సభా ప్రాంగణం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సందడి వాతావరణం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి కూడా 3 పార్టీలు కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం అయితే చాలా వరకు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే హామీలు పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి కూడా ఒక్కొక్క స్టాల్స్ ఏర్పాటు చేసి ఆ స్టాల్స్లో ఒక అధికారిని కూర్చోబెట్టి పబ్లిక్ ఏదన్నా సమస్య ఉంటే అధికారి దగ్గరికి పంపించి ఆ పథకానికి సంబంధించి ఆ సమస్యను సాల్వ్ చేసే కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యేలు ఇక్కడ ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజ్తో స్వామి మెగానేని, పల్నాడు జిల్లా.